కోపంతో ఉన్నాం, మా మధ్య పచ్చగడ్డ అయితే పగ్గుపడే అంత కోపం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను క్రైస్తవుని, తను క్రైస్తవురాలు, అవునా కదా? మేమిద్దరం క్రైస్తవం. ఇప్పుడు క్రైస్తవులుగా మేము చేయాల్సినటువంటి పని ఏంటంటే, వాక్యం చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమని, మీ కోపము సూర్యాస్తమయం వరకు ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే సాయంత్రం వరకు వెయిట్ చేయమని కాదు. ఏమండి, ఆ కోపానికి ఎక్కువ సమయాన్ని నువ్వు కేటాయించకూడదు, ఎక్కువ సమయాన్ని నువ్వు ఇవ్వకూడదు. నేనేం చేయాలంటే, ఒకవేళ నేను రాణవ్ గారి దగ్గరికి వెళ్ళి నా ద్వారా తప్పు జరిగింది, నన్ను క్షమించండి, నేను మీ మీద కోప్పడ్డారు, వాళ్ళు ఏదో కారం వేసినట్టున్నారు. సో ఇప్పుడు నేను రాణవ్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు నన్ను క్షమించండి, నేను మీ మీద కోప్పడ్డాను, నేను మరలా మీ మీద కోప్పడకుండా ఉంటానని చెప్పేసి నేను చెప్పడం, తర్వాత ప్రసాద్ బాబు గారు నన్ను క్షమించండి, నేను కూడా కోప్పడ్డాను అని చెప్పేసి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుని మేము ఆ కోపం నుంచి బయటపడే వారిగానే ఉండాలి. కానీ ఆ పాపంలో కొనసాగిపోయి మేము పగబెట్టుకుని ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకుని ఒకరి మీద ఒకరు చెడుతనం మాట్లాడుకునేవారిగా ఉండకూడదు. రైట్? అది నేను అప్పటితోనే సాల్వ్ చేసుకోవాలి, అప్పటితోనే దాన్ని పరిష్కరించుకోవాలి. రైట్? ఒకవేళ క్రైస్తవుడు కానివాడు ఏం చేస్తాడంటే ఇక్కడ పెట్టుకుంటాడు, వాడితో మాట్లాడడం, వాడి ముఖం చూడడం, వాడి వందనాలు చెప్పు, వాడి ఇంటికి వెళ్ళం, వాడి ఇంటి దగ్గర ప్రార్థన పెడితే పోవం. రైట్? హృదయంలో చాలా ద్వేషాన్ని, కక్షని, కుట్రని పెట్టుకుంటాం. అది క్రైస్తవుడి లక్షణం కాదు, అది క్రైస్తవుడి లక్షణం. క్రైస్తవుడు ఏం చేస్తాడు? పాపాన్ని ఒప్పుకుంటాడు, పాపం గురించి పశ్చాత్తాపడతాడు, పాపం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు, పాపంలో కొనసాగడానికి వాడు ఇష్టపడ్డాడు. నా మాట చాలా జాగ్రత్తగా, నేను మొదటి రోజు ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఏంటి? ఒక మూత్రాశయాలయం ఉంది, ఏమండి, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, అక్కడ ఒక మనిషి కూర్చుని ఉంటాడు, వాడికి ఆ వాసనతో పని లేదు. మటన్ బిర్యానీ తెచ్చుకుంటాడు, వాడు చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు, బంగారులాగా సెల్ ఫోన్ చూసుకుంటూ దాన్ని ఎంజాయ్ చేస్తాడు. కానీ నువ్వు నేను అక్కడికి వెళ్ళామనుకోండి, ముక్కు మూసుకుని లోపలికి వెళ్తాం, మన పనులు అందించుకుని వెంటనే బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పాపంలో ఏ క్రైస్తవుడు ఎక్కువ కాలం జీవించడానికి ఇష్టపడడు, వాడు త్వరగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పాపం నుంచి బయటపడాలని సాయశక్తులా ప్రయత్నం చేస్తాడు. సాయశక్తులా పాపాన్ని ఆనందించడు, పాపాన్ని ప్రేమించడు, పాపంలో సంతోషించడు, పాపంలో వాడికి ఆనందం లేదు. కానీ క్రైస్తవుడైనటువంటి వాడు క్రీస్తు దగ్గరికి నడుస్తాడు, పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, అది క్రైస్తవుడి యొక్క లక్షణం, పాపంలో బ్రతకడం. ఒకవేళ ఎవరైనా పాపంలో బ్రతకడానికి ఇష్టపడ్డారనుకోండి, దాని అర్థం ఏంటంటే వాడు క్రీస్తుకు సంబంధించిన వాడు కాదు. ఇప్పుడు నాకు అబద్ధాలు చెప్పేటువంటి అలవాటు ఉంది. నేను ఈరోజు ఒక 10 అబద్ధాలు, రేపు ఒక 10 అబద్ధాలు, ఎల్లుండి ఒక 10 అబద్ధాలు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026, 2027, 2028, 2029 నాలో ఆ అబద్ధాలు చెప్పేటువంటి లక్షణం కొనసాగుతూ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? నేను క్రైస్తవుని. మనం అర్థం చేసుకోవడానికి ఒక ప్యాసేజ్ చదువుదాం. ఓకే, ఒక ప్యాసేజ్ చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అబ్బాయి నుంచి ఎవరైనా లేచి స్పష్టంగా చదవండి. ఓకే, 16వ వచనం నుంచి 5:16 చింటూ చదువుతాడు. చలో కార్తీక్, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువు, కిందకి రా, చదువు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. చదువు. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎట్లా ధర్మశాస్త్రంలోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేంటంటే చదువు: జారత్వము, అపవిత్రత,
కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ మాట చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఏమండి, ఎవరైతే ఈ లక్షణాలను కలిగి ఉంటారో వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు, దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కాదు. అరే అండర్స్టాండింగ్ మీకు అర్థమవుతుందా ఈ మాట? ఎవడైతే పాపంలో బ్రతుకుతాడో, పాపంలో జీవిస్తాడో, పాపంలో కొనసాగుతాడో వాడు క్రీస్తు సంబంధి కాదు. వాడు తన శరీరాన్ని అనుసరించి జీవిస్తున్నాడు. వాడు చచ్చి నరకానికి వెళ్తాడు. కూర్చోయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్షమించి మనకు క్షమాపణ, పశ్చాత్తాపన దయచేసి ఆ పాపాల నుంచి, ఆ పాపాలతో పోరాడి, ఏమని చరిత్రలో కేవలం యేసుక్రీస్తు ప్రభువారేనండి పాపాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన అన్నాడు కదా, ఓ పాపమా నీ ముల్లెక్కడుంది, ఓ మరణమా నీ ముల్లెక్కడుంది. ఆయన గెలిచాడు పాపాన్ని. రైట్. అందుకనే మనం ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు కూడా పాపం నుంచి విజయం కలుగుతుంది. మనకు కూడా పాపం నుంచి విజయం కలుగుతుంది. సో ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం ఏంటంటే, క్రైస్తవుడు పాపం చేయవచ్చా అంటే వాడు పాపములో కొనసాగడు. వాడు పాపంలో కొనసాగడు. వాడు పాపపు అధికారం నుంచి తొలగించబడ్డాడు, కానీ పాపపు లోకంలో ఇంకా జీవిస్తున్నాడు. కానీ ఒకవేళ అనూహిక సందర్భాల్లో, సమయాల్లో పాపంలో పడిపోవచ్చేమో, కానీ మరలా వెంటనే త్వరగా బయటికి రావడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తాడు వాడు? ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ పాపంలో కంటిన్యూ అవ్వడానికి వాడు ఇష్టపడ్డాడు అనుకోండి, నేను చెప్పాను కదా, క్రైస్తవుడు పాపాన్ని ప్రేమించడు, క్రైస్తవుడు పాపంతో సహవాసం చేయడు, క్రైస్తవుడు పాపంలో బ్రతకాలని ఇష్టపడ్డు. రైట్. హీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వాడు దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకేనండి, వాడు దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఏ క్రైస్తవుడు పాపంలో కొనసాగడు. ఓకే, చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత కృపగలవాడంటే, ఒకవేళ మనం వాళ్ళ బలహీనతని తీసుకెళ్ళామనుకోండి, ఆయన మనం సరిచేస్తాడు, మనకు అవకాశం ఇస్తాడు, ఆయన మనల్ని సరిచేస్తాడు తన వాక్యం ద్వారా. ఆయనే మనల్ని చేదరించుకుని బయటికి పో అని చెప్పేసి అంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనల్ని దగ్గరకు తీసుకుంటాడు, అక్కడకు చేర్చుకుంటాడు. అట్లని మనం పాపంలో కొనసాగడానికి అధికారం ఉందా అంటే లేదు. రాత్రి 5వ అధ్యాయం ఆఖరి భాగంలో మనం చదువుకున్న ఒక మాట ఏంటంటే, కృప విస్తారంగా ఉందని పాపంలో కొనసాగుదామా? లేదు. పాపంలో కొనసాగడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు పాపంలో కొనసాగాలంటే నువ్వు క్రీస్తు సంబంధివి కాదు. క్రీస్తు సంబంధి పాపంలో కొనసాగడు. ఏమండి, పాపపు క్రియలు చేయడానికి కానీ, పాపపు ఆలోచనలు కలిగి ఉండడానికి కానీ, పాపపు తలంపులు కలిగి ఉండడానికి కానీ వాడు ఇష్టపడడు. వాడు దాన్ని ప్రేమించడు, దాన్ని అసహించుకుంటాడు, దాన్ని చేదరించుకుంటాడు. ఏమండి, ఒక మాట మిమ్మల్ని అడగండి, అందరూ నావేది చూడండి, మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని అసహించుకున్నారా? నేను అసహించుకున్నా. నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండు, నేను ఇది చూడకుండా ఉంటే బాగుండు, ఇది మాట్లాడకుండా ఉంటే బాగుండు, నేను ఈ పని చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని నన్ను నేను అసహించుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రైట్. కొన్నిసార్లు మనల్ని మనమే అసహించుకుంది, ఎందుకంటే మన పాప క్రియలను బట్టి. కొన్నిసార్లు నాకు ఉండేటువంటి బాధ ఏంటంటే, నేను మా తోటి సహోదరులు కాలేజీలో, సహోదరుడు విజయ్ అని కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలా దైవికంగా ఉంటారు, బాగా ప్రార్థన చేస్తారు, బాగా వాక్యం చదువుతారు, వాక్యం పట్ల జ్ఞానం వాళ్ళకి మంచిగా ఉంది, వాళ్ళ పుస్తకాలు చదువుతారు. నాకు అనిపించింది, ప్రభువా నన్ను కూడా అట్లా తయారు చేయి, నేను ఎందుకు వాళ్ళ ఉండలేకపోతున్నానని నేను కూడా ఆత్మీయంగా ఎదగడానికి ప్రోత్సహించబడ్డాను వాళ్ళని చూసి. రైట్. అప్పుడప్పుడు నన్ను చూసి నేను కూడా అట్లా ఉంటే బాగుండని అనిపించింది. మనం కూడా ఏంటంటే క్రీస్తుకులా జీవించడానికి మనం ప్రయాసపడాలి. క్రీస్తు స్వారూప్యాన్ని కలిగి జీవించడానికి మనం తారసపడాలి. ఆఖరిగా ఈ మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము
2-3 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. 2-3 వచనాలు చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 2-3 వచనాలు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలను మ్రాని క్రొత్తగా జన్మించిన శిశువు వలె పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. అంటే మీరు రక్షణలో ఎదగడానికి మీరు ప్రయాసపడండి. ఆత్మీయంగా ఎదగడానికి ప్రయాసపడండి. ఎక్కడేసావురా గొంగలి అంటే అక్కడే ఉన్నట్లు కాదు. అభివృద్ధి ఉండాలి, ఎదుగుదల ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో మీరు అభివృద్ధి చెంది మీరు జీవవాక్యములు చేతపట్టుకుని జ్యోతుల వల్లే సమాజంలో జీవించాలి. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటారు కదా, ఇంకా మీరు పాలు పట్టేటువంటి పిల్లల్లాగా ఏబిసిడీలు నేర్చుకున్నారు, మూలపాఠాలు మీకు ఒకటి వచ్చి చెప్పాల్సి వస్తుంది, బోధించాల్సినటువంటి మీరు ఇంకా నేర్చుకునేవాడిగా ఉన్నారని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసులను అంటాడనమాట. ఏమండి, అట్లాంటి సాక్ష్యాలు మనం కలిగి ఉండకూడదు. మనం ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఏమండి, మన జ్ఞానంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, వాక్యం చదవడంలో ఎదగాలి. ఏమండి, దేవుని మందిరంలో ఎదగాలి. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏమండి, ఒక విశ్వాసి ఎదుగుతాడు, ఒక అవిశ్వాసుడు ఎదుగుపోదు అనేది. కాబట్టి క్రైస్తవుడు పాపంలో జీవించడు, కొనసాగడు. వాడు క్రీస్తు స్వరూపంలో జీవించడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రయాసపడతాడు. ఓకే, నా మాటలు అర్థమైనా? ఓకే, అది అండర్స్టాండింగ్ మీకు అర్థమైనా? స్పష్టంగానే మాట్లాడినా? రైట్. చిన్న ప్రార్థన చేద్దాం, జస్ట్ కళ్ళు మూసుకుందాం.